నమస్కారం బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు డాక్టర్ గుండపుడి సుధీర్ శర్మ గురుగారు ఉన్నారు. గురుగారిని అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మే 14న గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి మారబోతున్నాడు. ఆ రోజు ఏ రాశుల వారికి బాగుంటుంది, ఏ రాశుల వారికి రాజయోగం పట్టబోతుంది? తప్పనిసరిగా నాన్న, ఎన్నో రోజుల నుంచి గురుగ్రహ సంచారం కోసం ఎదురు చూస్తున్నారు చాలామంది కూడా. కొంతమందికి అంటే ఇక్కడ వివాహం కావాలన్నా గురుగ్రహ అనుగ్రహం కావాలి, అలాగే సంతాన యోగం కలగాలన్నా గురుగ్రహ యోగం కావాలి. అనుకున్న పనులు ఏమన్నా ముందుకు వెళ్ళాలన్నా, మంచి ఉద్యోగం రావాలన్నా, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలన్నా తప్పనిసరిగా గురుగ్రహ అనుగ్రహం చాలా అవసరం నాన్న. అందుకని వివాహాలు సంబంధాలు చూసేటప్పుడు చూడండి, గురుబలం తక్కువ ఉంది ఇప్పుడు వద్దు, గురుబలం పెరిగినప్పుడు చేయండి అని చెప్పి చెబుతూ ఉంటారు ఎక్కువగా కదా. గత సంవత్సర కాలం అంటే ఇక్కడ మనకి నవగ్రహాలలో అతి ఎక్కువ రోజులు ఒక స్థానంలో ఉండేటువంటి గ్రహాలలో శని 2.5 సంవత్సరాలు ఉంటాడు ఒకే రాశిలో. రాహుకేతువులు 18 నెలల పాటు ఉంటారు. అలాగే బృహస్పతి గురుగ్రహం ఏదైతే ఉందో సంవత్సర కాలం పాటు ఒకే రాశిలో ఉంటాడు. అందుకని మనకి 12 రాసులు నాన్న, అవునా? 12 నదులకు పుష్కరాలు. పుష్కరం అంటే 12 సంవత్సరాలు కదా. 12 నదులు. గురుడు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సరం ఉంటాడు. ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారుతున్నాడు అంటే ఇంకొక నదికి పుష్కరం మారుతున్నట్టు లెక్క. అట్లాగే మే 14వ తారీఖు గురుగ్రహ సంచారం వృషభం నుంచి మిథునానికి జరుగుతున్నటువంటి సమయంలో 15వ తారీఖు నుంచి సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. ముఖ్యంగా గురుగ్రహ మార్పు ఏదైతే స్థాన చలనం ఉంటుందో అది ఒక నదికి పుష్కరాన్ని ప్రారంభించేట్టుగా మనకి అవకాశం కలుగుతూ ఉంటుంది. అది ఈ సంవత్సరం మనకి సరస్వతీ నది పుష్కరాల సమయంలో తప్పనిసరిగా స్నానాలు చేయాలి. దానాలు, ధర్మాలు, పిండ ప్రదానాలు, పితృకార్యాలు ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేయవలసినటువంటి విధానం. తద్వారా ఇక్కడ ఏంటంటే పుష్కరం జరిగేటప్పుడు కూడా మన పెద్దలు వాళ్ళ కొడుకులు చేసేటువంటి దాన ధర్మాలు, తిరతర్పణాలు, పిండ ప్రదానాల వాటి కోసం ఎదురు చూస్తూ ఉంటారట. కాబట్టి వాళ్ళని అసంతృప్తి పరచకూడదు. కాబట్టి వాళ్ళకి చేయడం ద్వారా తప్పనిసరిగా వంశాభివృద్ధి జరుగుతుంది. అంటే గురుడు ఇక్కడ పితృకారకుడు అవుతున్నాడు, వంశాభివృద్ధి కారకుడు అవుతున్నాడు. అంత గొప్ప గ్రహం బృహస్పతి గ్రహం. అందులో బుద్ధిలో బృహస్పతిరా అంటుంటారు. ఆలోచనను కూడా బృహస్పతి ఇస్తాడు మనకి, మంచి ఆలోచన విధానాన్ని కూడా. అలాంటి బృహస్పతి మే 14వ తారీఖు వృషభం నుంచి మిథునానికి మారుతున్నటువంటి సమయంలో అత్యంత రాజయోగాలు పట్టేటువంటి కొన్ని రాసులు ఉన్నాయి నాన్న. విశేషమైనటువంటి రాజయోగం పట్టబోతుంది ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి కొన్ని రాసుల వాళ్ళకి. వాటిల్లో మొట్టమొదటిదిగా మేషరాశిని చెప్పుకోవచ్చు. ఎందుకు? మేషరాశి నుంచి మిథున రాశి 3వ స్థానం అవుతుంది. మేషం, వృషభం, మిథునం. కాబట్టి 3వ స్థానంలో ఉన్నటువంటి గురువు తప్పనిసరిగా మేషరాశికి శుభయోగాన్ని ఇస్తాడు. ఏళ్నాటి శని ఉన్నటువంటి బాధలు ఉన్నా గురుగ్రహ ప్రభావం చేత వీళ్ళు అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తవుతాయి. అలాగే మిథున రాశిలోకే వస్తున్నాడు కాబట్టి మిథున రాశి వారికి కూడా విశేషమైనటువంటి యోగం పట్టబోతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి అనుకున్న పనులు కావట్లేదు, పెళ్ళి కావట్లేదు, మేమేమీ పనులు చేయలేకపోతున్నాం, మా బ్రతికి ఇంతేనా అనుకునేటువంటి ప్రతి ఒక్కరికి మిథున రాశిలో కనుక ఉంటే ఈ సంవత్సరం పాటు అదృష్టం ఎలా పట్టబోతుందో అలా పట్టబోతుంది గ్యారంటీగా. అష్టలక్ష్ముల అనుగ్రహం పరిపూర్ణంగా బృహస్పతి రూపంలో వాళ్ళ జీవితంలోకి రాబోతుంది మిథున రాశి వారికి ఈ యొక్క సంవత్సరం మే 14వ తారీఖు నుంచి. అలాగే సింహరాశి వారు, ఇందాక మేషం నుంచి గురుడు 3వ స్థానంలో ఉంటే గురుడు నుంచి సింహరాశి అంటే మిథున రాశి నుంచి సింహరాశి 3వ స్థానం అవుతుంది. 3వ స్థానం వారికి కూడా విశేషమైనటువంటి యోగం. ఇక్కడ ముఖ్యంగా చూడండి నాన్న, భగవంతుడు ఎంత అనుగ్రహాన్ని ఇస్తున్నాడంటే ఏళ్నాటి శనిలో ఉన్నటువంటి మేషరాశి వారికి బృహస్పతి దృష్టి వల్ల మేలు జరుగుతుంది. అష్టమ స్థానంలో శనిగ్రహ ప్రభావంతో ఎక్కువ కష్టాలు పడాల్సి వచ్చిన పరిస్థితి ఉన్నటువంటి సింహరాశి వారికి 3వ స్థానం కావడం వల్ల బృహస్పతి నుంచి వారికి శుభయోగం కలగబోతుంది. వాళ్ళకు కూడా శని వల్ల వచ్చేటువంటి బాధలు కూడా తొలగిపోయి బృహస్పతి అనుగ్రహంతో పరిపూర్ణమైనటువంటి కార్యదక్షత కలుగుతుంది తప్పనిసరిగా. అలాగే తులారాశి వారికి కూడా విశేషమైనటువంటి యోగం. ఉద్యోగం ఊడిపోయి
ఉద్యోగం రాలేదు, ఇక మా జీవితంలో మేము మంచి ఉద్యోగం చేయలేము, ప్రమోషన్స్ రావట్లేదు, మా జీవితం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది, నేను కష్టపడుతున్నా నాకు పనులు అవ్వటం లేదు అనుకునేటువంటి తులారాశి వారికి ఉన్నత స్థానమైనటువంటి వ్యాపార ఉద్యోగాభివృద్ధి 100% జరిగి తీరవలసింది. అంతవరకు చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటారు కదా నాన్న, అదే కంపెనీలో పనిచేస్తూ ఉంటారు, వాళ్ళు చదువుకున్న చదువుకి వాళ్ళు చేస్తున్న ఉద్యోగానికి సంబంధం లేనటువంటి వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి ఉన్నతమైనటువంటి ప్రమోషన్స్ ఒక్క మాటలో చెప్పాలంటే అధికారికమైనటువంటి యోగ స్థానంలోకి వెళ్ళబోతున్నారు తులారాశి వాళ్ళు. ఎందువల్ల అంటే తులారాశికి 9వ స్థానం అవుతోంది మిథున రాశి. మిథున రాశిలో భాగ్యస్థానంలో గురుడు ఉంటే విశేషమైనటువంటి భాగ్యాన్ని ఇస్తాడు, యోగాన్ని ఇస్తాడు. ఇందాక మనం చెప్పుకున్నాం ధనుస్సు రాశి వారికి కూడా అర్ధాష్టమ శని ఉంది, కానీ వాళ్ళకు కూడా బృహస్పతి 7వ స్థానం అవటం చేత విశేషమైనటువంటి యోగం పట్టబోతుంది వాళ్ళకు కూడా. అలాగే కుంభరాశి కూడా ఏలినాటి శని. ఇక్కడ మనం చెప్పుకున్న రాశులన్నిటికీ శనిగ్రహ ప్రభావం అంతో కొంత ఉంటున్నటువంటి వాళ్ళకు కూడా బృహస్పతి అనుగ్రహం అనేది చాలా విశేషమైనటువంటి యుగకాలంగా మారబోతోంది. కుంభరాశికి 5వ స్థానంలో అంటే మిథున రాశిలో 5వ స్థానంలో గురుడు ఉండడం చేత పంచమ స్థాన గురుగ్రహ ప్రభావం సంపూర్ణమైనటువంటి సకల బాధ నివారణ కలిగి అష్టైశ్వర్యాభివృద్ధి కలిగి వాళ్ళు అనుకున్న సకల కార్యాలు కూడా సంపూర్ణంగా దిగ్విజయంగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక ఇవన్నీ ఇప్పుడు చెప్పుకున్నటువంటి రాసులు ఎంతవరకు కూడాను ఏవైతే ఉన్నాయో మేష, మిథున, సింహ, తుల, ధనస్సు, కుంభరాశుల వాళ్ళకి విశేషమైనటువంటి అదృష్టకాలంగా మహారాజయోగం పట్టబోతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. ఇంకా మిగిలిన రాశులు ఉన్నాయి కదా నాన్న, కదా. వృషభ రాశి వారికి, కర్కాటక రాశి వారికి బృహస్పతి గ్రహ సంచారం వల్ల మధ్యమ ఫలితాలు ఉంటాయి, ఏమాత్రం కూడా సంశయం లేదు. మధ్యస్థంగా ఉంటాయి, పర్లేదు, బాగానే ఉంటుంది. ఇంకా కన్యా రాశి వారికి, తర్వాత వృశ్చిక రాశి వారికి, మకర రాశి వారికి, ముఖ్యంగా వీళ్ళకి మాత్రం కొంచెం కష్టకాలంగా మారబోతుంది. కన్యా రాశికి 10వ స్థానంలోకి గురుడు వస్తున్నాడు. అలాగే వృశ్చిక రాశి వారికి 8వ స్థానంలో గురుడు అవుతున్నాడు. అలాగే మకర రాశి వారికి 6వ స్థానంలో గురుడు అవుతున్నాడు. కన్యా రాశి వారికి ఉద్యోగ స్థానంలో ఎక్కువగా కష్టాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే వృశ్చిక రాశి వారికి ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా, గట్టిగా తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా తయారవుతుంది వాళ్ళ ఉద్యోగ స్థితి. అలాగే మకర రాశి వారికి శత్రు బాధలు ఎక్కువ అవుతాయి, వీళ్ళ మీద ఏడ్చేటువంటి జనాలు ఎక్కువ అవుతారు, శత్రు బాధలు పెరుగుతాయి. అనుకోకుండా అంటే అసలు చిన్న మాట, అది పెద్ద గొడవ అవ్వాల్సినటువంటి మాట కూడా కానీ పరిస్థితుల్లో కూడా చిలికి గాలివాని ఎక్కువ గొడవలకు పడడం, అలాగే ఇంట్లో వైవాహిక బంధమైనటువంటి భార్యాభర్తల మధ్య కూడా అవగాహన లోపం ఎక్కువయ్యి వీళ్ళిద్దరి మధ్య కూడా దూరం పెరగడం అనేటువంటిది కూడా జరిగేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి ఈ 3 రాసుల వాళ్ళు చాలా ముఖ్యంగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి. ఈ 5 రాసుల వాళ్ళు కూడా తప్పనిసరిగా ఈ మే 14 నుంచి 2026 జూన్ 20వ తారీఖు వరకు ప్రతి గురువారం నియమం చేయడం అనేటువంటిది మంచిది. ఎలా అంటే ఒక పూట భోజనం, తలస్నానం, ఒక పూట టిఫిను, నేలపడక, అలాగే దత్తాత్రేయ స్వామి వారి గుడికి కానీ రాఘవేంద్ర స్వామి వారి దేవాలయానికి కానీ వెళ్ళి దర్శనం చేసుకోవడం, అర్చనలు చేయించుకోవడం అనేటువంటిది చాలా మంచిది. ఇంకా సులభమైనటువంటి మార్గం ఏంటి అంటే ఒక శనగలు 1/4 కేజీ తెచ్చుకొని చక్కగా గుగ్గిళ్ళు చేసుకొని నానబెట్టి ఉడకబెడతాం కదా, దాంట్లో మంచిగా పోపు వేసి దేవాలయాల ముందు కూర్చునేటువంటి బీదనారాయణులు ఉంటారు ముష్టివారు, వాళ్ళకి తలా ఒక గుప్పెడి శనగలు పెట్టేసి తలా ఒక రూపాయో 2 రూపాయలు 10 రూపాయలు 5 రూపాయలు నాణాలు ఉంటాయి కదా కాయిన్స్, ఆ కాయిన్స్ వాళ్ళ చేతిలో పెట్టేసి కాళ్ళు కడుక్కొని రాండి, ఒక 5 వారాలు ఇవ్వండి, 6వ వారం నేను చెప్పకుండా మీరే ఇచ్చేస్తారు. ఇప్పుడు 5 వారాలు చేసినప్పుడు బాగుంటే 1 వారం మానేయండి, చూడండి ఆ డిఫరెన్స్ ఏంటో అర్థమైపోతుంది మీకు. 1 వారం మానేయండి, 7వ వారం నుంచి కంటిన్యూస్గా సంవత్సరం మొత్తం మీరే ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారు. తద్వారా గురుగ్రహ బాధ నివారణ కలగడానికి మంచి అవకాశాలు కలుగుతాయి. ఓకే గురుగారు, చాలా చక్కటి వివరణ ఇచ్చారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.